నిజామాబాద్ నగరంలోని మరో చోటుకు వచ్చేసాం. కిల్లా చౌరస్తా ముత్యాలమ్మ గల్లీలోని గణేష్ను చూడడానికి వచ్చేసాం. మరి లేట్ చేయకుండా మరి ఇక్కడ ఏ థీమ్ తోటి గణేష్ని ఏర్పాటు చేశారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. శివసేన యూత్ సభ్యులు నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు కిరణ్. మా యూత్ పేరు శివసేన యూత్ గణేష్ మండలి. మేము ఎవ్రీ ఇయర్ కొత్త గణపతి పెడతాము. ఎన్ని సంవత్సరాల నుంచి గణపతిని పెడుతున్నాము? ఇక చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఈసారి ఏం థీమ్ తోటి ఏర్పాటు చేశారు? ఈసారి మేము హెల్తీ ఫుడ్ అనుకొని పెట్టినాము. చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది మా గణేష్కి. ఇలా అవార్డు కూడా ఇచ్చారు మా గణపతికి ఫస్ట్ అని. అంటే ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా ఇలా మిల్లెట్స్ తోటి? అయితే అందరూ జంక్ ఫుడ్ తింటున్నారు. జంక్ ఫుడ్ తినద్దు, హెల్తీ ఫుడ్ తినాలని ఆ కాన్సెప్ట్తో మేము తీసుకున్నాము. మొత్తం దేనితో తయారు చేశారు? అదే హెల్తీ ఫుడ్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, ఊదలు, బియ్యము, పప్పు, జొన్నలు అన్ని హెల్తీ ఐటమ్స్. ఎన్ని రోజులు పట్టింది గణపతి? ఒక 1 వీక్ పట్టింది. 1 వీక్ పట్టింది. వస్తున్నారా డైలీ ఇక్కడికి భక్తులు వస్తున్నారు? చాలామంది భక్తులు వస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తారు. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, జగిత్యాల లోకల్ వాళ్ళు చాలామంది వస్తారు వేరే వేరే ఊళ్ళకి నుంచి. ఈ గణపతి ఎక్కలేదు, ఓన్లీ ఇక్కడే ఉంది. మా ఫస్ట్ టైం స్పెషల్ ఏడలేదు అనిపిస్తుంది నిజామాబాద్ మొత్తం. ప్రతిసారి మేము బాల్ గణేష్ పెడతాం ఎవ్రీ ఇయర్. పోయినసారి బాల్ గణేష్ పెట్టినాం, అంతకుముందు ఇప్పుడు కూడా బాల్ గణేష్ పెడతాం. వచ్చే సంవత్సరం కూడా బాల్ గణేష్ పెడతాం ఎవ్రీ ఇయర్. భక్తుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గల్లీ వాళ్ళు కూడా ఏమంటున్నారు? గణేష్ చాలా సపోర్ట్ చేస్తారు. గల్లీ వాళ్ళు, భక్తులు అందరు చాలా మాకు సపోర్ట్ చేస్తారు. ఏం చెప్తారు మీరు గణేష్ నిర్వాహకులకు కానీ భక్తులకు కానీ? చాలా బాగుంది మా గణేష్, అందరు రండి వచ్చి చూడండి అని చెప్తారు. మాది వాళ్ళు కూడా చెప్తారు కొన్ని సజెషన్స్. పేరు శ్రవణ్ కుమార్ అండి, గౌతమ్ నగర్ నుంచి వచ్చాను, లోకల్లోనే. గణేష్ని చూడడానికి వస్తుంటారు? ప్రతిసారి వస్తుంటామండి. ఇప్పుడు పిల్లలతో వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం మేడం. చూడడమే మంచి ఒక కాన్సెప్ట్తో చేసిన గణపతిని చూడడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్లీ వేరే ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంతో చేస్తారు కదా, ఇదేంటంటే యూనిక్ చేశారు మేడం. చిరుధాన్యాలతో చేశారు కాబట్టి చూసే పిల్లలకు కూడా ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్టెడ్గా చూడగలుగుతారు. గౌతమ్ నగర్ నుంచి వచ్చిన. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము. ప్రతిసారి ఇక్కడ ఈ ఏరియా మొత్తం వీళ్ళందరూ కొత్త ట్రై చేస్తూనే ఉంటారు. ఈసారి ఏంటంటే ప్రకృతికి ఇబ్బంది కలగకుండా మిగతా అన్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు కాబట్టి అవి ఎట్లయినా కొంచెం హాని కలిగిస్తాయి. ఇదేంటంటే పర్యావరణానికి ప్లస్ చూడడానికి కూడా బాగున్నది. అట్లా. నీ పేరేంటి? శ్రీనిక. ఏం చేస్తుంటాను? ఏ క్లాస్? థర్డ్ క్లాస్. గణపతి ఎలా ఉంది? గణపతి సూపర్. అన్నీ చూస్తున్నావా? ఈ గణపతి ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నీ పేరు? మై నేమ్ ఇస్ తన్విక. తన్విక, ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ బి. చూసావా ఇంకా గణేషులు చూసావా? ఎలా ఉన్నాయి మరి మన నిజామాబాద్లో గణేష్? మంచిగా. నీ పేరు? నా పేరు సుష్మా. సుష్మానా? నువ్వు ఇదే సారా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఎట్లుంది గణేష్? ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ప్రతిసారి చూస్తావా గణేష్? ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. 7th క్లాసా? ఇదే గల్లా? కాదు. కాదా? చూడడానికి వచ్చావు. ఎలా తెలిసింది నీకు గణపతి? బాగా తీసుకొచ్చిండు. ఓకే, ఎలా ఉంది గణపతి మరి? బాగుంది. బాగుందా? మిగతా చూసావా? చూసా. ఈ గణపతి ఎలా అనిపిస్తుంది? బాగుంది. పాట పాడతావు ఏదైనా గణేష్? ముత్యాలమ్మ పోచమ్మ గుడి గల్లీలో ఏదైతే శివసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో గణపతిని తయారు చేశారో, ఏదైతే జంక్ ఫుడ్ తింటున్న ఈ జనరేషన్కి ఇదొక అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతంగా గణనాథుడు చిరుధాన్యాల రూపంలో దర్శనం ఇస్తున్నారు. ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ యూత్ మంచి ఆలోచనతో చేశారని చెప్పుకోవచ్చు. వివిధ కాలనీల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ గణపతిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ఒకసారి గణపతిని చూసేద్దాం.
గణపతి చాలా అద్భుతంగా ఉంది, భక్తుల నుంచి స్పందన బాగుంది. ఏదైతే ఇప్పుడున్న మళ్ళీ మిలెట్స్ తింటున్నారు దానికి అనుగుణంగా ఒక అవేర్నెస్ లాగా ఈ గణపతిని ఏర్పాటు చేశారు. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇది ఏ విధంగా అంటే ఖర్చు ఎంత అవుతుంది మొత్తం? తయారు చేయడానికి 1 వీక్ పట్టింది. దీని ఖర్చు గణపతి 80,000 ఖర్చు అయింది మాకు. ఇక 11 డేస్ వరకు అంటే మొత్తం తక్కువ ఒక 2 lakhs దాకా ఖర్చు వస్తుంది మాకు. అన్నదానానికి, లైటింగ్కి, డెకరేషన్కి, మళ్ళీ ట్రావెలింగ్స్ అన్నీ కలిపి. నిమజ్జనం మాత్రం బాసార్లో ఇస్తాము. ఎవరికైనా కావాలంటే మేము ప్రసాదం లెక్క పంచుతాము. ప్రసాదం లెక్క ఇస్తాము, డబ్బులు ఏం తీసుకోము, ఫ్రీ. చూసారుగా శివసేన యూత్ ఆధ్వర్యంలో మిల్లెట్స్ తోటి ఇప్పుడు జనరేషన్ మళ్ళీ చిరుధాన్యాలు తినడానికి ఇష్టపడుతున్నారు. మరి వాటితోటి జొన్నలు, రాగులు, సజ్జలు, కొయ్యలు ఇలా వీటన్నిటిని తీసుకొని ఇక్కడ గణపతిని ఏర్పాటు చేశారు. మరి చాలామంది ఇక్కడికి చూడడానికి వస్తున్నారు. మీరు కనుక చూడడం ఇంకా చూడకపోతే లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి చూడండి. మరి మరో గణపతి దగ్గరికి మనం లేట్ చేయకుండా వెళ్దాం.